ఏదైతే బీహార్‌లో ఘన విజయం సాధించినటువంటి ప్రశాంత్ కిషోర్ తన సంతోషంతో పాటుగా భారతీయ జనతా పార్టీకి ఒక హెచ్చరిక జారీ చేశాడు. వాస్తవంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సమ్రాట్ చౌదరి భారతీయ జనతా పార్టీ నేత కాదు, ఆర్జేడీ నుంచి వచ్చినటువంటి నేత. వే ప్లస్ ఎడ్యుకేషన్ తక్కువ, అతని మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. గతంలో అతని మీద క్రిమినల్ కేసుల కారణంగానే భారతీయ జనతా పార్టీ ఉద్యమించింది. అతన్నే తీసుకొచ్చి మొన్న డిప్యూటీ సీఎం, ఇప్పుడు సీఎం చేసింది. అతని వ్యవహార శైలి మీద విరక్తితోనే ప్రజలు నాకు ఓటేశారు. అది గుర్తుపెట్టుకోవాలి భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం. ముఖ్యమంత్రిని ఆ పదవి నుంచి దించమని ప్రజలు తీర్పిచ్చారు. 30 సంవత్సరాల నుంచి బీజేపీ గెలుస్తూ 5 టర్మ్స్ నుంచి నితిన్ నబీన్ గెలుస్తున్నటువంటి నియోజకవర్గంలో నేను గెలిచానంటే మీకు అది పాఠం, ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకోండి అంటూ హితబోధ చేశారు. ఇప్పటికే వాస్తవంగా సమ్రాట్ చౌదరికి పార్టీ అండ తక్కువగానే ఉంది, అంటే అధినాయకత్వం అండ ఉంది, కానీ లోకల్ నాయకులు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు సుశీల్ కుమార్ మోడీ అక్కడ స్ట్రాంగ్గా ఉండేవాడు డిప్యూటీ సీఎంగా. ఆయన ఈ మధ్యన చనిపోవడంతో సమ్రాట్ చౌదరికి అవకాశం దక్కింది. సుశీల్ కుమార్ షిండేకి ఇన్ని దశాబ్దాలుగా సాధ్యం కానీ ఇక్కడ ఈయనకి సీఎం పదవి కూడా దక్కేసింది. బీజేపీలో సీనియర్లు అందరూ పక్కకి పోయి ఈయన్ని సీఎం చేయడం నచ్చనటువంటి పరిస్థితి ఉంది. అందుకనినే అక్కడ ఏదైతే ప్రశాంత్ కిషోర్కి పరోక్షంగా వాళ్ళు సహకరించారు అన్నటువంటిది ప్రధానంగా వినబడుతోంది. అందుకనినే పీకే విజయం సాధ్యమైంది. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా, బీజేపీ నాయకులు కూడా ప్రశాంత్ కిషోర్కి సహకరించారు, తమ అధినాయకత్వానికి తమ వైఖరేంటో తెలియజేయడానికి అన్నమాటే చెప్తున్నారు.